మూడవ నామం అంకస్త. విశుద్ధి చక్రంలో అంతర్యాగములో సుషుష్మ 16 కళలని స్వీకరించినప్పుడు అర్ధనారీశ్వర స్వరూపమవుతుందని ధ్యానయోగంలో చెప్పిన రహస్యం. ఈ క్రియాయోగం విశుద్ధి చక్రంలో అంతర్యాగంలో, బహిర్యాగము అంతర్యాగంలో అంటే క్రియాయోగంలో సుషుష్మ కింద కుండలిని శక్తి, మణిపురం నుంచి అది సుషుష్మ అవుతుంది. ఈ ఎనర్జీ సుషుష్మ ఎప్పుడవుతుంది? మణిపురం నుంచి కళ్ళు తెరుస్తుందని. విశుద్ధి చక్రం వచ్చినప్పుడు అర్ధనారీశ్వర స్వరూపం అవుతుందని ఇక్కడ అంటే 16 రేకులు ఇక్కడ విశుద్ధి చక్రం అన్ని విశుద్ధి చక్రం 16 దేనికి సంకేతము? షోడశి. అంటే నువ్వు సిద్ధి చేయబడిన మాయ అంటని స్థితి, విశుద్ధి అయ్యావు అన్నమాట. మాయని తొలగించుకున్నావు అన్నమాట. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర ఇవన్నీ కూడా మాయకి సంబంధించిన షట్చక్రాలు. ఈ చక్రాలన్నీ కూడా వికసింప చేసుకొని లేదా అక్కడున్న కళలన్నింటినీ కూడా తీసేసుకొని పైకి విశుద్ధి చక్రం దగ్గరకు వచ్చి 16 రేఖలు అంటే ఏంటంటే నీ భావన కానీ ఆలోచనలు కానీ అన్ని కూడా శుద్ధి చేయబడినవి, అంటే మాయ అంటనివి. కిందకు వస్తే అన్ని మాయలో ఉంటాయి. అంటే శుద్ధి చేయబడ్డావు అంటే ఏంటంటే ఇక్కడ ఫిల్ట్రేషన్ పాయింట్ అంటారు. అంటే జీవాత్మ కాస్త ఆత్మ అయినది అని, జీవం పోయినది అని. ఇప్పుడు దైవాత్మ అయింది, మహాత్మ అయిందని అర్థం చేసుకోండి. కింద ఉన్నావు అంటే జీవాత్మ వీడు. జీవుడు జీవ చాపెళ్ళని సార్ ఏం చేస్తాము? మిరపకాయ బజ్జీ తినాలనిపిస్తుంది, నోరు చప్పబడిపోయింది, అవునా? ఇవన్నీ జీవానికి సంబంధించిన కోరికలు. దైవ విశుద్ధి చక్రంలో ఎలా ఉంటుంది? అక్కడ ఇవన్నీ ఉండవు, అది పోయింది. జీవ పోయి దైవ వచ్చింది, మహాత్మ అయ్యాడు. ఉట్టి ఆత్మ కాదు, మహా. ఎందుకంటే వాడు మహాప్రస్థానం చేయడానికి బయలుదేరాడు. సంకల్పం కూడా చాలా గొప్ప సంకల్పం, అవునా? సో అదేమైంది? మహాత్మ అయింది. అది ఆజ్ఞాచక్రం వైపు పరిగెడుతోందని, 16 చక్రాలు అక్కడ షోడశి స్థితిని చేరుకుంది అని. దాన్ని ఏమన్నారు? అంకస్త. అంకస్త అంటే అది అంతేగా. చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రుల ఒళ్ళో ఎలా పడతారో అలా అన్నమాట. అంకస్త అంటే అలా అర్థం చేసుకోండి, అవునా? చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇష్టమైన వాళ్ళు తల్లో తండ్రో ఊరు నుంచి వచ్చారో లేదా బయట నుంచి వచ్చారో వచ్చినప్పుడు ఒక్కసారి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ ఊళ్ళో కూర్చుంటారు. అది అంకస్త. విశుద్ధి చక్రం దగ్గరికి నువ్వు వెళ్ళావు అంటే అదే అంకస్త, ఆ అనుభూతి అనమాట. అంతేగాని ఆయన ఏదో అమ్మవారిని తోట మీద కూర్చోబెట్టుకున్నారని కాదు. మామూలు జీవ చాపల్యంతో ఎప్పుడు కూడా లలితా శాస్త్రాన్ని అర్థం చేసుకోవద్దు. అంటే ఒక యోగి ఏమయ్యాడు? మహాయోగి అయ్యాడు విశుద్ధి చక్రంలో. మామూలు యోగము చేసి దాన్ని మహాస్థితికి తీసుకెళ్ళాడు, మహాయోగి అయ్యాడని. అంటే ఇక్కడ అంకస్త అని అనటం చేత తనకు అత్యంత సమీపంలో ఉన్నది లేదా సదాశివుని యొక్క అంకమునందు ఉన్నది అని 2 అర్థములను చెప్పుకోవచ్చు. అంటే ఆయన దగ్గరగా. సహస్రార చక్ర కర్ణికలో శివుడే కదా, ఆయన సమీపంలో ఉన్నది. అంకస్త వెరీ నియర్, అంతే కదా. ఆజ్ఞ దగ్గర నుంచి ఇంకా 3వ కన్ను ఆయన్నే కదా, ఆజ్ఞాచక్రం ఆయనే కదా. ఆయన ఆజ్ఞతోనేగా సృష్టి వచ్చింది, సంకల్పంతోనేగా వచ్చినప్పుడు ఆ సంకల్పానికి చాలా దగ్గరగా ఉంది అని అంకస్త అంటే అది. ఏమ్మా, మళ్ళీ వాళ్ళు సహస్రారంలో కర్ణికలో వాళ్ళిద్దరూ ఏకం అవుతారు. ఈ అర్ధనారీశ్వర తత్వం వెళ్ళి అర్ధనారీశ్వరులై అక్కడి నుంచి మళ్ళీ రాజరాజేశ్వరి స్థితి బ్రహ్మకచ్చంలో అవుతారు. అంటే 2 ఇప్పుడు ఇక్కడ ఏమైంది? 2 కాస్త 1లో కలిస్తే ఇవన్నీ వెళ్ళి రాజరాజేశ్వరి స్థితి 1 బ్రహ్మకచ్చంలో. అక్కడి నుంచి మళ్ళీ 0 లలిత.
అదే నిర్వికల్ప సమాధులు, సవికల్ప సమాధులు అంటారు. అవన్నీ అదంతా తర్వాత చెప్దాం. ఇక్కడ ఇక్కడ పుస్తకం ప్రకారంగా ఎంతవరకు ఉందో అంతవరకు చెప్తున్నారు. ఇప్పుడు అంకస్త అంటే అర్థమైంది కదా. మూలాధారంలో బయలుదేరిన తల్లి విశుద్ధి చక్రంలో అక్కడ షోడశ స్థితిని పొంది జీవాత్మని తొలగించుకొని దైవాత్మని పొంది తనని తాను తెలుసుకొని తనని తాను శుద్ధి చేసుకొని మూడో కన్ను వైపు పరిగెడుతోంది అని అంకస్త. అది అంకస్త అంటే 8 కలిసిపోయినాయి కదా నాన్న, 16 అయిపోయినాయిగా, అంకస్త అయిందని. అబ్బా నీ పేరు. ఇదంతా మీరు ఖడ్గమాలు చెప్పినప్పుడు మూలాధారం నుంచి ఎట్లా ప్రయాణం చేస్తుందో బాగా చెప్పారు గురుగారు. కులయోషను అంటూ మెరుపు తీగలాగా వెళ్తుంది అని. అదే కులయోష అయింది అక్కడ, అక్కడ పైకి వెళుతుంది అమ్మ. కులయోష అయి అదే కులయోగిని. కులచక్రముల్లో సంచారం చేస్తుంది కాబట్టి ఆమె కులయోష అంటారు దాన్ని. మణిపురంలో కళ్ళు తెరుస్తుంది ఆ శక్తి. ఇంకా ఒక్కసారి పైకి చూసినప్పుడు అంకస్త అంటే శివుడు 16, ఈ 8 ఆ 8 కలిస్తే అంకస్తే అయిందిగా. 16తో అయిపోయింది కదా నాన్న. చంద్రుడు కూడా 16 కళలతో పౌర్ణమి అన్నావు. పౌర్ణమి అన్నప్పుడు అంకస్తనేగా. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంది అని అంకస్త అని, సమీపంగా ఉన్నది అని. అంకస్త అంటే అది శివకామేశ్వర అంకస్త అనే నామంలో ఇప్పుడు శివకామ చెప్పాను, ఈశ్వరాంక చెప్పాను, అంకస్త చెప్పాను. ఈ 3 నామాల్లో ఏమన్నా అనుమానం ఉంటే అడగండి, లేదా నేను 4వ నామంలోకి వెళ్తాను. యోగ పరంగా చెప్పాం, అలానే సాహితీ పరంగా చెప్పాను, భాష్యంగా చెప్పాను, సామాన్య మానవుడు కూడా అర్థం చేసుకునేది కూడా చెప్పాను. ఇంత యోగం చేస్తే అంత రాజయోగం ఆ అమ్మవారు ఇస్తుందని. పుట్టి యోగం చేయరా అని. అవునా? నీకు పూజ చేయాలనే సంకల్పం పుట్టటమే యోగం. అమ్మవారికి నమస్కారం చేయాలనేదే యోగం. లేదు అంటే దేవుడు పక్క నుంచి వెళుతున్నావు, నువ్వు దండం పెట్టు. నిరుపయోగం. నీ జీవితమే నిరుపయోగం. అంతేగా. తెలియనప్పుడు నీ జీవితం నిరుపయోగం. తెలుసుకున్నప్పుడు యోగి అవుతావు. అంతవరకు భోగిగా ఉండి యోగి అవుతావు. యోగిని ఏం చేస్తున్నావు? యోగేశ్వరుణ్ణి చేస్తున్నావు, ఈశ్వరుణ్ణి చేస్తున్నావు. ఇదే నీ ప్రయత్నం రాజయోగంలో. ఎక్కడి నుంచి బయలుదేరావు? భోగభాగ్యాల నుంచి అన్ని త్యజించి, మూలాధారం త్యజించి, స్వాధిష్టానం త్యజించి, అక్కడున్న కోరికలన్నింటినీ చంపుకొని, అక్కడ కళలన్నీ కిరణాలన్నీ తనలోకి తీసుకొని, హృదయ స్థానంలో సూర్యుడు ఆత్మ ఉందిగా, ఆ సూర్యుడు కిరణాలు ఎలా వస్తాయి? అన్ని కిరణాలు కింద నుంచి, మూలాధారం నుంచి కిరణాలన్నీ మళ్ళీ ఆత్మలోకి వచ్చేసాయి. కింద ఏమైపోయినాయి? చక్రాలు శ్మశానం అయిపోయింది. నాకు ఏమీ లేదు స్వామి కోరిక అని కూర్చుంటాడు. అర్థమైందా? మూలాధారానికి సంబంధించింది. ఏం నాయనా పెళ్లి చేసుకుంటామంటే నాకెందుకు స్వామి. అది దేని మీద కోరిక పుట్టదు. అప్సరసలు అందుకే చూడండి, తపస్సులు చేసే ఋషులు మునులు, ఇంద్రుడు ఎంత గొప్ప గొప్ప అప్సరసలను పంపించినా వీళ్ళు అటువంటి స్థితుల్లో ఋషులు మునులు ఉంటారు. తపోభంగం కలగదు వాళ్ళకి. వారు అనుకున్నది సాధిస్తారు. ఇవన్నీ పురాణాల్లో ఇండైరెక్ట్ గా చెప్తారు. మేము డైరెక్ట్ గా ఇక్కడ యోగంలో ఏంటి అనేది చెప్తున్నాం. ఇక్కడ అప్సరసలు అంటే అక్కడి నుంచి ఏదో ఆకాశం నుంచి అప్సరసలు దిగుతారని కాదు. అంటే నీలో ఉన్న మూలాధారంలో ఉన్న కోరికలే అప్సరసలు. అవునా? ఆకలి ఉంది, అదే అప్సరస. ఆకలి తీరే వరకు, తినే వరకు నీకు అది. అలా అన్నమాట. సింపుల్, చాలా సింపుల్ గా చెప్పు. నామం కూడా సింపుల్ గానే ఉంది, కొద్దిగా యోగం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 4వ నామం రాకాంక. రాకా ప్లస్ అంక. శివ కామేశ్వరాంక అన్నారు కదా. రాకాంక అమ్మవారి యొక్క, జగన్మాత యొక్క
మాణిక్య మకుటము పైన ఉన్న చంద్ర కళావతాంశ అర్ధచంద్రాకారంలో అమ్మవారి శిరస్సు పైన ఉంటుంది. అది ఏమిటి? చంద్ర కళావతాంశ, దాన్ని రాకాంక అంటారు. రాకా ప్లస్ అంక, అది షోడశీ కళ అని. షోడశీ కళ అని అంటే ఇక్కడ శివుడు వేరు అమ్మవారు వేరు అని కాదు. సగం ఉన్నది 8 కదా స్వామి, అష్టమి చంద్ర కదా అని. ఈ కింద ఉన్న 8 అక్కడ వెళ్ళి అమ్మవారు వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి అది పూర్ణాంశ. 8 8 16 అయిందని. అందుకని ఈయన అర్ధచంద్రుడు 8 కళలు, ఆయనలో ఉన్న ఆమెలో ఉన్న శివుడికి 8. ఈ 8 8 కలిస్తేనే వారి కలయికే రాకాంక. అర్థమైందా? అది చంద్రకళాధరి ఈశ్వరి అని వాడు పాడాడు కదమ్మా, ఎంత చక్కగా పాడాడు ఘంటసాల. వాడు పాడినవాడు గొప్పవాడే, రాసినవాడు గొప్పవాడే. వాడి ఈ నామాన్ని వాడు ఎంత అనుభవిస్తే వాడికి ఆ పదాలు వచ్చాయి. అవునా? గురువుగారు 2000 పాటలు రాశారు అంటే సామాన్యవి కావు కదమ్మా. రాకాంక అంటే అది షోడశీ కళ. మిగిలిన 15 కళలని లోకంలో పూర్ణ చంద్రునిగా ప్రభవింపజేసింది. మిగతా 15 కళలన్నీ కూడా ఏం చేసింది? 15 చైతన్యావస్థలతో సృష్టి చేసింది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్య. ఆమె 15 కళలు. అవునా? 16వ కళగా ఆమె పూర్ణాంశగా ఉంది. అంటే చంద్రుడిలో ఉన్న పూర్ణము ఆమె. ఈయన మన ఇప్పుడు పౌర్ణమి నాడు ఈయన కాదు, ఆమె. ఈయనకి కూడా ఆ పౌర్ణమి అనేది మళ్ళీ ఆయన ఏమవుతాడు? ఏకాదశి, ద్వాదశి అంటే క్షయ వృద్ధులు ఉంటాయి. అమ్మవారికి అలా ఉండదు, ఆమె ఎప్పుడు పూర్ణాంశ అని. అర్థమైందా? అంటే ఆమె ఏం చేస్తుంది? మళ్ళీ సృష్టి ఉన్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఏకాదశి, ద్వాదశి క్షయ వృద్ధి అవుతుంది, మళ్ళీ క్షీణిస్తూ ఉంటుంది. కానీ ఆమె ఎప్పుడు కూడా 16 దగ్గరే ఉంటుంది. ఈ 16 ఆమె నుంచే వస్తున్నాయి. అంటే 1 2 3 4 16 ఏంటయ్యా 16 అంటే 15ని తనలో పెట్టుకున్న 16 స్వామి దాని నంబర్. అర్థమైందా? ఆమె పూర్ణాంశ. చంద్రుడిని కూడా వెలిగిస్తుంది. ఒక్కరోజు పౌర్ణమి అనిపిస్తుంది. అర్థమైందా? మళ్ళీ ఒక కళను తీసేసుకుంటుంది. అట్లా అన్నమాట. మళ్ళీ సృష్టి ప్రారంభం అని అంటే ఏంటంటే సృష్టి, స్థితి, లయ. సృష్టి, స్థితి, లయ. ఇది ఎప్పుడు ఇలా ఉంటేనే కింద మనం కూడా అంతే కదా, పుడతాము, పోషించబడతాము, పోతాము. ఇది ఈ సర్కిల్ ఉండాలి. అందుకే అది 15 కళలు చంద్రుడికి ఇచ్చిందని, 16వ కళ తన దగ్గర పెట్టుకుందని. అర్థమైందా? అది అదే మరి సవికల్ప సమాధి అంటే. నువ్వు ఎప్పుడైతే సహస్రారంలో కర్ణికలోకి వెళ్ళావో బుద్ధి సహస్రార కమలం వికసించిందో అక్కడే నువ్వు పూర్ణాంశం అవుతావు. అదే నీ షోడశీ కళ. అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతావు. అర్థమైందా? అంటే ఈ సహస్రార కమలం కింద ఉన్న జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 15 కళలు కూడా అందులో నుంచి వస్తున్నాయి. ఆమె ఎప్పుడు సహస్రార కమలంగానే 16గానే ఉంది. అర్థమైందా? సృష్టి చేస్తూనే ఉంది, స్థితి చేస్తూనే ఉంది, లయం చేస్తూనే ఉంది. ఒకడు పుడుతున్నాడు, ఒకడు పోతున్నాడు, ఒకడు పుడుతున్నాడు, ఒకడు పోతున్నాడు. ఇది జరుగుతూనే ఉండాలి సృష్టి అని. అంక అంటే అదన్నమాట. ఈ లోకంలో పూర్ణచంద్రునిగా ప్రవహింపజేసింది. ఆ 15 కళలకు దగ్గరగా ఉన్న షోడశీ కళయే రాకాంక. నువ్వు ఎక్కడ పరిగెడుతున్నావంటే అన్ని నదులు ఎక్కడికి పరిగెడుతున్నాయి అంటే సముద్రంలో కలవటానికి. అవునా? ఈ 15 వెళ్ళి మళ్ళీ 16 అవుతున్నాయి, మళ్ళీ 1 నుంచి. సో 16th లెటర్ ఈస్ టోటాలిటీ అంటారు. ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ దీస్ 15 కాన్షియస్ లెవెల్స్.
That is called Jagrat, Swapna, Sushupti, Turiya. Again, this Jagrat, Swapna, Sushupti, Turiya is classified into 4 categories. One is first one, Jagrat. Jagrat, 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 Swapna, Jagrat, Sushupti, Jagrat, itla. మళ్ళీ తురియాలో తురియాతీతంలో ఉన్నది తురియా జాగ్రత్త, తురియా స్వప్న, తురియా సుషుప్తి, తురియా తురియం. అదే 16. అదనమాట. అదే షోడశీ కళ అంటే అమ్మవారి యొక్క షోడశీ కళ. అదే రాకాంక అంటే ఆవిడ ఆ షోడశీ కళ ఉన్నంత వరకు, ఆ 16 కళలు చంద్రుడు ఉన్నంత వరకు సృష్టి పోషించబడుతూ ఉంటుంది అని. అర్థమైందా? మన మెన్స్ట్రువల్ సైకిల్స్ సృష్టి ఎలా జరుగుతుంది అంతే కదా. సో చంద్రుడు ఉండాలి, అందుకని సూర్యుడు ఫాదరు, చంద్రుడు మదరు అని. వాళ్ళిద్దరు లేకుండా సృష్టి ఏముంటుందన్న యాజ్ పర్ యువర్ మెడిసిన్. సో సూర్యుడు మెయిన్, సూర్య కిరణం, సోలార్ ఎనర్జీ. అది లేకుండా నీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? నీ మొబైల్లో ఉన్న ఎనర్జీ కూడా దాని ఎనర్జీ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇట్లా నువ్వు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తావు. అర్థమైందా? వంకాయలు తెచ్చుకున్నప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. వంకాయ కూర చేసుకుంటావు, పచ్చడి చేసుకుంటావు, అట్లా ఎనర్జీని. అంతేగాని ఎనర్జీ నువ్వు క్రియేట్ చేయలేవు. యూ కెనాట్ క్రియేట్ ది ఎనర్జీ. అర్థమైంది? రాక అంటే పూర్ణిమ అని. పూర్ణిమ నాడు రాక అంటారు. రాకాంక అంటే పూర్ణిమ యొక్క 15 కళలకు సమీపమున ఉన్నది, మాతృకా స్థానమైనది అని అర్థం. ఈ 15 యొక్క స్వరూపమే 16. అరే ఈ కళలన్నీ నావిరా అని చెప్తోంది అమ్మవారు. అదే ధరించి ఉన్నాను నేను నా మకుటంలో చాలా అంది. అదనమాట. సో ఆమె షోడశీ కళ అని గుర్తుంచుకోండి. సో ఆమె ఉన్నది కాబట్టి చంద్రుడు వెలుగుతున్నాడు. అంతేగాని చంద్రుడు ఉన్నాడు కాబట్టి అమ్మవారు అలా మీరు కాదు ఆలోచన చేయవలసింది. సూర్యుడికి చంద్రుడిని కూడా వెలిగించే మహాజ్యోతి అది. అది 16 కళలతో ఉంది అక్కడ అమ్మవారు అని. అది 16 అయింది. చంద్రుడికి 15 ఇచ్చింది. నువ్వు 15తో నువ్వు మళ్ళీ పూర్ణమి అయినప్పుడు నాది నేను అవుతాను. అప్పుడు పౌర్ణమి నేను అవుతాను నీలో. అంటే సృష్టి చేయాలి కదా, అవునా? ఇప్పుడు నీలో ఎలా ఉంది? బాల్యావస్థ, కౌమారావస్థ, ప్రౌఢావస్థ, వృద్ధాప్యం, ఎలా ఉన్నాయి నీకు అవస్థలు? చంద్రుడికి కూడా అలా అవస్థలు, అవునా? నీ ఆత్మ ఉంది కదా, నీ ఆత్మ అమ్మవారి దగ్గర లయంలోకి వెళ్ళిపోయింది అనుకో, నువ్వే షోడశీకలవి. అర్థమైందా? అది షోడశీకల. అది నీ శరీరంలో ఉన్నప్పుడు 15 అవస్థలతో బాధపడుతోంది. అది నువ్వు 16 కళగా నువ్వు చెయ్యాలి స్వామి అని క్రియాయోగము, ధ్యానము, మంత్రము, ఇవి తంత్రము, యంత్రము అనుకుంటూ తిరుగుతున్నావు భూమి మీద. ఆత్మని ఎరుగుటం, ఆత్మదర్శనం. నేను 16 కళలతో వెలిగిపోవాలి స్వామి అని. మీకు అర్థమవుతుందా? సింపుల్. ఇది మోర్ దాన్ సైన్స్. ఇది సైన్స్ కంటే ఎక్కువ చెప్తున్నాను నేను. అమ్మవారు సూపర్ సైన్స్, సూపర్ సైన్స్. ఇప్పుడు చెప్పండి మన సైన్స్ ఏ స్థితిలో ఉందో? 16 కళలకి లొంగి ఉన్న విద్యలు ఇవి. అది పరావిద్య, ఇది అపర విద్య. పర కానిది, పర గురించి చెప్పనిది అపర. ఈ అపర విద్యలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ షోడశి అనే దాంట్లోంచి వస్తున్నాయి, పరా దాంట్లోంచి వస్తున్నాయి. 15 కళలు చంద్రుడిగా ఉంది అంటే ఏంటంటే శరీరంతో అమ్మవారు ఉందని. 16 కళలుగా ఆత్మగా ఆమె బిందువులో ఉందని, షోడశి కళగా అని. అంటే ఈ సృష్టి స్వరూపం అంతా నేనే ధరించి ఉన్నాను. నేను 15 అవస్థల్లో ఉన్నాను. ఆత్మగా నేను 16ని, షోడశి కళని నేనే. సో ఇక్కడ నీవు నేను అనేది లేదు, ద్వైతము లేదు. అంతా నేనే నిండి ఉన్నాను. నేనే నీలో ఉంటే నీ సంకల్పాలు, ఆలోచనలు, ఊహలు, నీ కర్త, కర్మ, క్రియ, పంచేంద్రియాలు, పంచతన్మాత్రాలు ఇవన్నీ కదుపుతోంది నేనే. అర్థమైందా? సో ఆ 15 అవస్థలతో సృష్టి చేసుకున్నాను. 16 కళగా నేను అక్కడ ఉన్నాను. అక్కడి నుంచి ఈ 15 కళలు సృష్టించాను. మళ్ళీ నా స్వస్థానం 16 దానిలోకి వెళ్ళిపోతాను మహాప్రళయంలో. అదనమాట కథ, చిన్న కథ. అర్థమైందా?
అరే నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందిరా అంటే అదే షోడశ కళ ఎప్పుడు వస్తుందిరా నీకు వెధవా ఎన్నిసార్లు చెప్పించుకుంటావు అంతేగా. మాయలో ఉన్నవాడికి ఎన్నిసార్లు చెప్పించుకున్నా వాడు అష్టమి చంద్ర విభ్రాజ దళికస్త్ర శోభిత. నవమి నాటి చంద్రుడికి కొద్దిగా బుద్ధి వస్తుంది స్వామి చూస్తాను. మళ్ళీ వాడు వెనక్కి వెళ్తాడు 7, 5, 7, 6, 5, 4 వెనక్కి వెళ్ళేదే కానీ ముందుకు వెళ్ళేది లేదు. మాయ పెరుగుతుంది అంతేగా. బుద్ధి అనేది రాదు, అంటే వయసు వస్తున్నా బుద్ధి రాదనమాట. ముందుకు వెళ్ళామనుకో నవమి నాటి చంద్రుడు, దశమి నాటి చంద్రుడు, ఇలా 16 దగ్గరికి వెళుతున్నాడు అంటే అబ్బో వీడు జీవుణ్ణి దేవుని చేస్తున్నాడు, వీడు సామాన్యుడు కాదు, వీడు అమ్మవారి స్వరూపం జీవి దేవిగా భాషింపజేసుకుంటున్నాడు జీవితాన్ని అంతేగా. మూడొక్కని దగ్గర చేరుకున్న వాళ్ళందరూ దేవతలే కదమ్మా, దేవుళ్ళేగా, త్రికాల జ్ఞానులే, టైం స్పేస్ కాన్షియస్నెస్ 3 దాటిన వాళ్ళు. భూత భవిష్యత్ వర్తమానాలు ఈ 15 కళల్లో ఉంటుంది. నువ్వు ఇంతవరకే ఆలోచన చేస్తావు. 16 దాకా వెళ్ళిన వాడు ఇవన్నీ చెప్పేస్తాడు, రేపు నువ్వేం తింటావో కూడా చెప్పాడు. అది రాకాంక అంటది. అమ్మవారు 16 కళగా ఉంటుంది. 15 కళలు చంద్రుడికి ఇచ్చింది. నీలో పౌర్ణమి నాడు అమ్మవారు వచ్చి కూర్చుంటుంది, అది నేను అని. అంటే చంద్రస్వరూపంలో ఉంది అమ్మవారు 16 కళలతో, షోడశీ రూపంలో ఉందని. సృష్టి కోసం 16 కళలతో ఆవిడ సృష్టి చేస్తోంది, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంతో ఈ సృష్టి జరుగుతోంది అని అమ్మా. ఈమె మళ్ళీ సూర్యుడు కూడా ఉన్నట్టుగా అగ్ని సోమాత్మకం జగత్ కదా. ఆ సూర్యుడి వలన అంటే ఆ సూర్యుడికి ఆయన సంకల్పమైతే ఈమె ఏమవుతోంది, కార్యమవుతోంది సృష్టి కోసం. చంద్రుడు ఏమవుతున్నాడు, కార్యం. చంద్రుడు వలన సృష్టి పుట్టుట, అదే కదా నాన్న. సో సూర్యుడి నుంచి చంద్రుడు వచ్చాడు అంటే ఆయన మనసు. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుడిని మనస్కారకుడు అంటారు. నీ మనసు నీ ఆత్మ సూర్యుళ్ళు, సూర్యచంద్రుళ్ళు అంత దగ్గరగా ఉంటారు. అంకస్త అదనమాట. అంకస్త అంటే అది, అంత దగ్గరగా ఉంటారు వాళ్ళు, కానీ ఒకే దాంట్లో ఉన్నారు. విత్తనంలోనే మరి వృక్షం ఉందని. అవునా? అంత పెద్ద వృక్షం ఇంత చిన్న విత్తనంలో ఎలా ఉంది స్వామి అంటే వస్తుంది చూడు, ఇంత సృష్టి చేసింది. అది 16వ కళ రాకాంక అంటే అది. అందుకే 15 కళలకి సమీపమున ఉన్నది, మాతృకా స్థానమైనది అని అర్థం. ఈ 15 కళలకి ఆమె కారణం, అంటే బిందువుగా ఆమె కారణం. ఆమె 16వ కళగా అక్కడ ఉంది. సృష్టి కూడా అవస్థల్లో వచ్చింది, అవునా? జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్య అని అవస్థలతో ఈ సృష్టి చేసింది. 15 చైతన్య అవస్థలతో ఈ సృష్టి వచ్చిందని. కాన్షియస్ సెగ్మెంట్ ఫ్రాయిడ్, జంగ్ వీళ్ళు చెప్పింది ఉట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తియే, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అని. 4th తుర్యాస్థితి చెప్పలేకపోయారు, అది మన వాళ్ళే చెప్పాలి. మన పురాణాలు వేదాలే చెప్తాయి, మన ఋషులు మునులు చెప్పింది అదే. షోడశీ కళ స్థానంలో ఉంది, అంటే షోడశీ నుంచి 1, 2, 3, 4, 5, 6, 15 దాకా వస్తున్నాయి. మళ్ళీ 16 వచ్చినప్పుడు ఆవిడ అక్కడ ఆపేస్తోంది, నేనే 16 అంటోంది. పౌర్ణిమ షోడశి. జీవి కూడా 1 నుంచి బయలుదేరుతాడు, ఏకాదశి, ద్వాదశి, ఇలా 16 దాకా అన్ని కళలు, మూలాధారం నుంచి అన్ని కళలు. ఈ విశుద్ధి చక్రం కూడా 16 కళలు. పైకి వెళ్తే ద్విద్వళము, 2 దళములు. పైకి వెళ్తే ఒకే దళము. ఇంకా పైకి వెళ్తే 0, అదే షోడశి కళ. అయిందిరా, నా 15 గదులు చూసావా, 16వ గది ఇది అని, అదే మణిద్వీపము అని. అర్థమైందమ్మా? అన్ని అవస్థలు దాటితే గానీ నీకు అమ్మవారు దర్శనం ఇవ్వదు అని. షోడశి స్థితి రాకాంక అంటే అదనమాట. ఈ చంద్రుడి గురించి తెలుసుకోవటం కాదు, ఈ చంద్రుడిని వెలిగించే తల్లి 16వది ఏదైతే ఉందో అది బిందువు. ఆమె రాకాంక అంటే ఈ చంద్రుడిని వెలిగించే తల్లి అని, మాతృకా స్థానము అని. ఓకే, ఎంత కష్టం చూడండి అర్థం చేసుకోవటం. సింప్లిఫైడ్ వర్షన్లో చెప్పటం.
ఇక్కడ సామాన్యుడికి చెప్పాలి, యోగులకి చెప్పాలి, భక్తులకి చెప్పాలి, సామాన్యమైన జనులకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే నేను ఎంత కష్టపడాలి? నలుగురికి కూడా భోజనంకి పిలిచి ఆ! ఇద్దరికి పెట్టి ఇద్దరికి పెట్టకూడదుగా. పెడితే నలుగురికి పెట్టాలి భోజనం. అట్లా. సో, భాష్యం చెప్పడం అంటే సామాన్యమైన కత్తి మీద సామే అది. అమ్మవారు పలుకుతే గాని మనం చెప్పలేం. రాకాంక అంటే అది.